సిల్వర్, మనీ, ల్యాండ్, అసెట్స్ ఇస్ నాట్ పర్మనెంట్. వడ్డీ, మెంటల్ టార్చర్ ఎలా ఉంటుందో తెలుసా? అప్పు ఎందుకు మనం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, అసలు రీజన్ ఉందా? ఉంది. ఒక నార్మల్ పీపుల్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి వచ్చిన జీతం సరిపోక తల్లిదండ్రులకి సడన్గా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, లేకుంటే పిల్లలు పుట్టినప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు, ఇల్లు కట్టించినప్పుడు ఈ అప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి. అప్పు ఎప్పుడు కూడా అంటుంటుందంట, నువ్వేం చేస్తావు అని అంటే, పిల్లలకంటాను, బాధ్యతలు పెంచుతాను, గొడవలు పెడతాను, ప్రశాంతంగా ఉన్న నీ జీవితాన్ని నేను నాశనం చేస్తాను అంటదంట. ఇట్స్ ట్రూ, నిజమే. ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ బిల్స్, ఇవి నిజంగా మనకు తెలియకుండా మన జీవితంలోకి ఎంటర్ అయ్యి చాలా జీవితాలని నాశనం చేసి వాళ్ళని ప్రశాంతంగా లేకుండా మెంటల్ టార్చర్ పెడుతుంది. నీ పల్లెటూరులో నీ కుటుంబం అనుకుంటుందంట, నీ వాళ్ళు, నీ చుట్టాలు, నీ బంధువులు అందరూ అనుకుంటారంట, నీ కొడుకు సంపాదిస్తున్నాడే, బాగా ఇస్తున్నాడా, లక్షలు సంపాదిస్తున్నాడంట పట్నం పోయి. కానీ అది నిజం కాదు. వాస్తవాలు ఏంటంటే, కొన్ని బాధ్యతల కోసం, తల్లిదండ్రుల అప్పులు తీర్చడం కోసం, అక్కకి పెళ్లి చేయడం కోసం, వీటన్నిటి కోసమే పట్నం పోయి లక్షలు సంపాదిస్తున్నాడు నీ కొడుకు. కానీ తెలియట్లేదు, ఆ చిరిగిన చొక్కా వెనకాల ఎన్ని గాయాలు ఉన్నాయని నీ వాళ్ళకి, నీ కుటుంబానికి ఎవరికీ తెలియదు. డబ్బు కోసం పరిగెడుతున్న ప్రతి మనిషి దాని చేతికి అందుకోవడం చాలా కష్టం. రూపాయి నువ్వేం చేస్తావు అని అంటే, బంధాలను విడదీస్తాను, అన్నదమ్ముల మధ్య గొడవలు పెడతాను. ఇవే కాదు, అప్పు తీసుకునేటప్పుడు ముందు సరదానే ఉంటుంది, దాన్ని తీర్చేటప్పుడే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇదంతా నా పర్సనల్ థింగ్స్తో మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఒక రూపాయి సంపాదించడం ఎంత కష్టమో, ఆ రూపాయి అప్పుగా తీర్చడం కూడా అంతే కష్టం. స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మనీ విల్ మేక్ టు, అంటే నువ్వు ఎలా దాన్ని మౌల్డ్ చేసుకుంటే అలాగే నీకు పనిచేస్తుంది. నువ్వు సంపాదించిన ఒక రూపాయిలో నీ కోసం, నీ పిల్లల కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ కుటుంబం మొత్తం కోసం కూడా ఒక రూపాయి నువ్వు ఒక సేవ్ చేసుకోగలిగితే విల్ హ్యాపీ. ఎందుకంటే ఒకడికి అంటే మన చెయ్యి ఎప్పుడు అంట పైనుంచే ఉండాలి, కానీ కింద నుంచి తీసుకునే విధంగా ఉండకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కింద ఎప్పుడైతే నీ చెయ్యి ఉంటుందో నీ జీవితాంతం ఒకటి కింద సాక్రిఫైస్ అంటే నీ జీవితం మొత్తం నువ్వు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అదే నువ్వు నీ చెయ్యి ఎప్పుడు పైన ఉంటుందో లైఫ్ అంతా నువ్వు ఆ పైనే ఉంటావు. ఒకటి దగ్గర అప్పు చేయాల్సిన పని లేదు, ఉంటే తింటావు, లేకుంటే పడుకుంటావు, అంతే. అమ్మాయిలకి, ఈఎంఐలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లైఫ్లో. ఇది గుర్తుపెట్టుకో. పర్సనల్గా ఒక లిక్విడిటీ ఫండ్గా నీకు ఎక్కడో బ్యాంకులో కానీ ఎక్కడొక్కడ దాచుకోవడానికి అయితే ట్రై చేయండి. అంటే ఎక్కువ మంది దాచుకోవట్లేదని చెప్పట్లేదు, మినిమం ఒక 1000 రూపాయలైనా మీకోసం మీరు దాచుకుంటే రేపు అదే 1000 రూపాయలు నీకు ఏదో రూపంలో కష్టంలో ఉన్నప్పుడు నేను ఆదుకుంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను రీసెంట్గా 1,00,000 రూపాయలు అప్పు క్లియర్ చేయడం కోసం ఎంతోమందిని అడిగి ప్రయత్నించినా కూడా ఒక్క దగ్గర కూడా పుట్టనే అవకాశం అది. అంటే 1,00,000 రూపాయలు అంటే నీకెందుకు ఇవ్వాలి 1,00,000 రూపాయలు? నువ్వేం నాకు వడ్డీ ఇస్తున్నావా? లేదు కదా. నువ్వెందుకు బాగుపడాలి? నాకన్నా నువ్వెందుకు పైకి ఎక్కాలి? నాకన్నా నువ్వు కిందకే ఉండాలి, నాకన్నా నువ్వు కిందనే ఉండాలి అనే ఆలోచించే మైండ్ సెట్స్ వాళ్ళందరికీ మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కాదు. నేను గొప్ప అనే ఒక ఇన్నర్ ఫీలింగ్తో ఉంటున్నా తప్ప, పోయేటప్పుడు నీ నుంచి ఏమీ మనం పట్టుకెళ్ళేది లేదు, నువ్వు కూడా దాని నుంచి ఏం పట్టుకెళ్ళేది లేదు. ఉన్నన్న కాలం ప్రశాంతంగా బ్రతకండి, లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. డబ్బు కోసం లైఫ్ అంతా నువ్వు పరిగెడితే జీవితాంతం పరిగెడుతూనే ఉండాలి, ఎక్కడ కూడా ఆగడం ఉండదు. అది కూడా కొంచెం ఆలోచించి గ్రహించుకుంటే మంచిదని నా ఒపీనియన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, జై హింద్.